డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్య కనెక్ట్ అవుతూ అద్భుతమైన పాశుపతాస్త్రం ఈ బుక్ గురించి తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మానవ జాతి చైతన్య పరిణామంలో మహోన్నతమైన స్థితి 700+ యూనిట్స్ నుండి ఆరంభమవుతుంది. ఆ స్థితిలో ఉన్న మహాయోగులు, జ్ఞానులు ఈ మానవ జాతికి కానీ ఇతర జీవజాతులకు కానీ ఏ విధమైన భౌతిక సహాయం చేయవలసిన అవసరం లేదు. వారు ఏమి చేసినా లోక కళ్యాణమే అవుతుంది. వారు ఏది ప్రబోధించినా అది మహాపరిసత్యమే అవుతుంది. వారు ఆచరించే కర్మలు లోక కళ్యాణ కారకమవుతాయి. ఇలాంటి మహాయోగులు, జ్ఞానులు భౌతికంగా కర్మలు ఆచరించినా ఆచరించకపోయినా వారి నుండి వెలువడే జ్ఞానపు వెలుతురు ఈ లోకంలోని నెగిటివిటీని అడ్డుకోగలదు. వారి యొక్క ఉనికియే ఈ భూమికి ఎంతో క్షేమదాయకం. వారి నుండి వెలువడే పాజిటివ్ ప్రకంపనలు మానవ జాతితో సహా సమస్త జీవజాతులను ఆశాకరంగా ప్రభావితం చేయగలవు. వారికి ధర్మసూత్రాలు సమగ్రంగా తెలుస్తాయి. విశేష ధర్మం అంటే ఏమిటో వారికి మాత్రమే తెలుసు. ప్రకృతి రహస్యాలు, ప్రకృతి ధర్మాలు వారికి క్షుణ్ణంగా తెలుస్తాయి. అపరోక్ష జ్ఞానంలో వారు నిష్ణాతులు. జడ్జే నాట్, తీర్పు చెప్పకము. మహాయోగి, మహాజ్ఞాని అయితే తప్ప మనకెవ్వరికి ఆ తీర్పు చెప్పే అర్హత ఉండదు. మహాయోగులు, మహాజ్ఞానులు లేదా సాక్షాత్తు దైవమే, మహామూల చైతన్యం ఎప్పటికీ ఎవరి పట్ల తీర్పు చెప్పడం అనేది సంభవించదు. ఈ లోకం పోకడ గురించి, ఈ లోకంలోని ఆచార వ్యవహారాల గురించి, భవిష్య దర్శనం, కాలజ్ఞానం, ఆకాశ రికార్డులు, నక్షత్ర లోకాలు, ఇతర లోకాలు, ఇతర డైమెన్షన్ గురించి జ్ఞానం, మహిమాన్విత శక్తులు మొదలైన విషయాల పట్ల వారికి పూర్తి అధికారం ఉంది. తానే ఆ బ్రహ్మ పదార్థం అయినప్పుడు ఇక అసంపూర్ణం అంటూ ఏదీ ఉండదు. అందుకే జడ్జి నాట్ అంటే తీర్పు చెప్పకము. ఈ భూలోకంలోని మనుషులు సమస్త జీవజాతుల యొక్క సమగ్ర సమాచారం పట్ల ఎరుకత కలిగినప్పుడు మాత్రమే ఈ లోకానికి ప్రామాణికాలు ఏర్పరిచే అర్హత, అధికారం ఉంటుంది. బ్రహ్మజ్ఞానులు, మహాయోగులు అందుకు అర్హులు. శ్రేష్ఠులైన వారు మహాయోగులు, మహాజ్ఞానులు చేస్తున్నారు కనుక అది సరి అయినది అయి ఉంటుందని దానిని ఆచరణకు స్వీకరిస్తారు. శ్రేష్ఠులైన వారు చేసే కర్మలు సర్వత్రా క్షేమదాయకమే. అయితే నిజమైన ఆధ్యాత్మిక గురువు ఎవరు? ఆధ్యాత్మిక గురువు అని చెప్పడానికి విశ్వ ప్రామాణికత ఏమిటంటే, ఆధ్యాత్మిక గురువు అనేవారు ఎవ్వరూ కూడా ఏ వ్యక్తి యొక్క జీవితాన్ని నియంత్రించరు. ఆధ్యాత్మిక చైతన్య పరిణామం ఎలా పురోగతి చెందించుకోవాలో ప్రబోధిస్తూ ఉంటారు. వాళ్ళు 700 యూనిట్స్ శక్తి స్థాయి గల యోగులు, జ్ఞానుల గురించి తెలుసుకుందాం మనం. ఈ శక్తి స్థాయిలు గల మహాయోగులు, జ్ఞానులు ఈ భూమిపై వ్రేళ్లపైన లెక్క పట్టగల మంది మాత్రమే ఉన్నారు. 2016 సంవత్సరం వరకు 22 మంది మాత్రమే. ప్రస్తుతం ఈ భూమి మీద 700 యూనిట్స్ శక్తి స్థాయి గల యోగులు, జ్ఞానులు ఉన్నారు. 990+ యూనిట్స్ శక్తి స్థాయిలు గల మహాయోగి, మహాజ్ఞాని ఒకరు ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్నారు. మీరు 700 యూనిట్స్ స్థాయి చేరేందుకు, మహాయోగి, మహాజ్ఞాని అయ్యేందుకు కృషి, సాధన చేయండి. అంతే తప్ప ఈ లోకంలో కానీ ఇతర లోకాలలో కానీ లోపాలు వెతికే ప్రయత్నం చేయకండి. అంతేకాని ఇతరులలో తప్పులు వెతకకండి. 700+ యూనిట్స్ చిన్న చైతన్య శక్తి స్థాయిల నుండి మాత్రమే జ్ఞానం బహుముఖంగా విస్తరించి ఉంటుంది. ఈ శక్తి స్థాయిలలో వారు జ్ఞానం ఇంకా వృద్ధి చెందించుకునే సాధనలోనే ఉంటారు. 700+ యూనిట్స్ శక్తి స్థాయిలలో కొంతమంది యోగులు, జ్ఞానులు, వాళ్ళ పేర్లు తెలుసుకుందాం మనం. డయాజనిస్, అలెగ్జాండర్ కలిసిన యోగి అనమాట. ఆయన 770 యూనిట్స్లో ఉన్నారంట. మిస్టర్ ఎక్టార్ 705 యూనిట్స్. బోధిధర్మ 795 యూనిట్స్. మహాత్మా గాంధీ యొక్క స్వాతంత్ర యుద్ధము 760.
రమణ మహర్షి 720, నిసర్గదత్త మహారాజు 720, మోసెస్ 720, పతంజలి యోగి 715, ఆదిశంకరాచార్యుల వారు 710, లోటినస్ 730, హ్యువాంగ్ పో 960, సెయింట్ ఆఫ్ అవిల్సా థెరిస్సా 715. ఇలాగా భగవద్గీత మూలం 1000 యూనిట్స్ అంట. వ్యాఖ్యానాలేమో 910. ధమ్మపదం మూలం 1000 యూనిట్స్ అంట. వజ్రచేరిక సూత్రాలు 700, బుద్ధుడి యొక్క సూత్రాలు. హృదయచేరిక సూత్రాలు 780. అలాగా మహాభారతం మూలం 1000, వ్యాఖ్యానం 810. అలా శక్తి స్థాయిలు అలాగా పుస్తకాలకి, కాలానికి అన్నిటికీ ఉంటాయి మాస్టర్స్. సిద్ధులు. ఇక్కడ మనం సిద్ధుల గురించి కూడా తెలుసుకుందాం. కుండలిని శక్తి అంటే యోగ సాధనతో ప్రబలంగా ఉన్నప్పుడు 540 యూనిట్స్ శక్తి స్థాయిలను చేరినప్పుడు అనుకోని రీతిలో స్వయం ప్రతిపత్తితో సిద్ధులు అనబడే అతీంద్రియ శక్తులు తమకు తాముగా సంప్రాప్తిస్తూ ఉంటాయి. అంటే భవిష్యత్ దర్శనం, కాలజ్ఞానం, ఆకాశ రికార్డులు చదవడం, ఇతర ప్రాంతాలు ప్లస్ ఇతర లోకాలు దర్శించడం, దివ్య దృష్టి, ఆకాశవాణిని వినటం, అష్టసిద్ధులు మొదలైనవి చాలా ఆటోమేటిక్గా చాలా సులువుగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. 540 శక్తి లోపు సిద్ధులు సంప్రాప్తించినప్పటికీ అవి అస్పష్టంగా, సాధికారత లేనివిగా, ప్రాధాన్యత లేనివిగా ఉంటాయి. 570 యూనిట్స్ నుండి పైకి శక్తి స్థాయిలలో సిద్ధులు ప్రబలంగా ఉంటాయి అన్నమాట. యోగులకు, మహాయోగులకు, మహాజ్ఞానులకు సిద్ధులు, అతీంద్రియ శక్తులు అత్యంత సహజంగా సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఎంతో స్థిత ప్రజ్ఞత కలిగినప్పుడు కారణకాయ సంబంధంతో నిమిత్తం లేకుండా అనుకోని రీతిలో ఈ సిద్ధులు సంప్రాప్తిస్తాయి. మాత్రం సంకల్పించకుండగానే అప్రయత్నపూర్వకంగా ఈ సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అలౌకికమైన శక్తుల ద్వారా కుండలిని శక్తి ఉధృతంగా జాగృతమై అనాహత చక్రం మరి ఆజ్ఞాచక్రాలలో స్థితమైనప్పుడు సిద్ధులు సహజంగానే లభ్యమవుతాయి. ఆది శంకరాచార్య, నీమ్ కరోలి బాబా, షిరిడి సాయిబాబా, ఇంకా ఎందరో యోగులు, సిద్ధ పురుషులు ఈ సిద్ధులను కలిగి ఉన్నట్లు మనం విన్నాం. ఈ సిద్ధులు కలిగిన యోగులు, జ్ఞానులు మనుషులకు సంక్రమించిన ఇలాంటి వ్యాధులనైనా నయం చేయగల సమర్థతను కలిగి ఉంటారు. సిద్ధులు అనేవి జ్ఞానోదయం అయ్యే ముందు సంప్రాప్తించేవి, అంతర్ప్రపంచం నుండి ఉద్భవించేవన్నమాట. ఇవి భారతదేశంలో ఎందరో యోగులు, జ్ఞానులు సిద్ధులను, అతీంద్రియ శక్తులను, మహిమలను కలిగి ఉండడం మనం తెలుసు కదా, మనందరికీ చదివి ఉన్నాము. జీసస్ క్రైస్ట్ మరి ఆయన శిష్యులు కలిగిన సిద్ధుల గురించి కూడా మనం చదివాము. సిద్ధులనేవి కోరి సాధించేవి కావు. 540+ శక్తి స్థాయిలు దాటిన తర్వాత అప్రయత్నపూర్వకంగా తాముగా సంప్రాప్తిస్తాయి. అవతార్ శక్తి స్థాయిలు 1000 యూనిట్స్ గల యోగి, జ్ఞాని అవతార్ అని పిలుస్తారంట. ఈ భూమి మీద అత్యున్నతమైన, మహోన్నతమైన ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందిన వ్యక్తిని అవతార్ అని, లోకరక్షకుడు అని, దైవ సందేశకుడు అని, దైవత్వానికి ద్వారము వంటివాడు అని, భగవాన్ అని, జగద్గురు అని రకరకాల పేర్లతో సంబోధిస్తారు. అవతార్ అంటే సర్వజ్ఞుడు, సమస్త జ్ఞానము తెలిసినవాడు అని అర్థం అన్నమాట. ధర్మ సూక్ష్మాలు, ప్రకృతి రహస్యాలు సర్వము తెలిసినవాడు, బ్రహ్మజ్ఞానమును సంపూర్తిగా ఎరిగినవాడు, యోగులకు యోగీశ్వరుడు, మహాయోగీశ్వరుడు, విశేష ధర్మములు తెలిసినవాడు, సచ్చిదానంద స్వరూపుడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్టు, జరాతృష్టుడు, మహావతార్ బాబాజీ వంటి అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద 1000 సంవత్సరాలకు ఒకరు అవతరిస్తారు. మహాయోగులకే యోగి, మహాజ్ఞానులకే జ్ఞాని అయినవాడే అవతార పురుషుడు. ఈ మహాప్రకృతిలో పరిపూర్ణమైన ఏకత్వమును పొందిన యోగీశ్వరుడే ఈ అవతార్. దైవత్వానికి ప్రత్యక్షమైన ప్రతినిధి అవతార్ పురుషుడు.
అవతార పురుషుల ప్రవచనాలు, ప్రబోధనలు అన్నీ మహాపరిసత్యాలే, శాశ్వతమైన సత్యాలే. వారి నోటి నుండి వెలువడే ప్రతి మాట కూడా శాశ్వతమైన సత్యమే అవుతుంది, మహాపరివాక్యమే అవుతుంది. ఈ లోకంలో గల సమస్త మానవజాతి ప్లస్ సమస్త జీవజాతులను ఉద్ధరించగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. సమస్త మానవజాతి యొక్క నెగిటివ్ శక్తిని ఈ అవతార పురుషుడు తన పాజిటివ్ శక్తితో నిలువరించగలడు. ఈ భూమి మీద మానవుల యొక్క అంతిమ చైతన్య పరిణామమే ఈ అవతార స్థితి. అవతార పురుషుల చైతన్య శక్తితో ఈ లోకంలోని మానవజాతి ప్లస్ సమస్త జీవజాతులు ఉద్ధరింపబడతాయి. అవతార పురుషుల ప్రబోధాలు, ప్రవచనాలు, ఉపదేశాలు లోకానికి ఎంతో శ్రేయస్కరమైనవి. బుద్ధుడు ఒక అవతార పురుషుడు. 2500 సంవత్సరాల క్రితం మైత్రేయ బుద్ధగా మళ్ళీ వస్తాను అని బుద్ధుడు అన్నాడు. నేను మళ్ళీ ఈ భూమి మీద అవతరిస్తాను అని జీసస్ క్రైస్ట్ అన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవద్గీత. ఓ అర్జున్, భగవద్గీత 4వ అధ్యాయంలో 7వ శ్లోకం మాస్టర్స్. ఓ అర్జున, ధర్మం నశించి అధర్మం పెచ్చిపేరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. ఒకనొక సగటు ఆత్మ అనేక జన్మల ఆత్మ చైతన్య పరిణామ క్రమంలో అవతార్ అంటే పరమాత్మ స్థితిని పొందినప్పుడు ఇక తనను గురించి తాను తెలుసుకోవలసింది ఏమీ ఉండదు. కనుక ఆ పరమాత్మ స్థితిలో లోక కళ్యాణం కోసం అందరి గురించి, సమస్త జీవజాతుల గురించి తనను తాను సృష్టించుకుంటుంది. ప్రజలలో అధర్మం పెరిగిపోయినప్పుడు, అందరూ ధర్మమును సత్యమును మర్చిపోయినప్పుడు ప్రజలను ధర్మవర్తనులుగా తయారు చేసేందుకు అవతారులు ఈ భూమి మీద మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్టు, వేదవ్యాసుడు, మహావతార్ బాబాజీ, వర్ధమాన మహావీరుడు, ఇలా అందరూ అవతారులు పరమాత్ములు అన్నమాట. ఈ భూమి మీద ధర్మ సంరక్షణ కోసం తమంతట తాముగా సృష్టించుకున్నారు. జన్మలని వాళ్ళంతట వాళ్ళే సృష్టించుకుంటారనమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను సంరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరమనర్చుటకు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను. ప్రజలు ధర్మమును మరిచిపోయి ఆ ధర్మాన్ని అనుసరించినప్పుడు అత్యధికంగా చైతన్య పరిణామం చెందిన ఆత్మలు అంటే అవతారులు, పరమాత్మలు భూమి మీద అవతరించి ధర్మమును ఆచరించే విధంగా వారిని సంరక్షించుట, దుష్టులను శిక్షణ చేస్తూ ఉంటారన్నమాట. ఈ పై 3 సందేశాలు ABC అని అనుకుందాం. అవతార పురుషులు తప్ప మరెవ్వరూ అలా సందేశాలను ఇవ్వలేరు. ప్రతి యుగంలోనూ అవతార పురుషులు ఈ భూమి మీదకు వస్తూనే ఉన్నారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, వేదవ్యాసుడు, వర్ధమాన మహావీరుడు, మహావతార్ బాబాజీ మొదలైన యోగీశ్వరుల శక్తి స్థాయిలు 1000 యూనిట్లు. విష్ణు సహస్రనామాలలోని అన్ని గుణాలు ఈ అవతార పురుషులకు ఉంటాయి. ఈ భూమి మీద ఎందరో అవతార పురుషులు జన్మించారు, ఎందరో బుద్ధుళ్ళు జన్మించారు. ఇక రాబోయే కాలంలో ఎందరో అవతార పురుషులు, బుద్ధుళ్ళు జన్మిస్తారు. జ్ఞానోదయం పొందిన మహాయోగులను, మహాజ్ఞానులను, మరి అవతార పురుషులను వర్ణించటానికి లేదా ఇలా ఉంటారు అని చెప్పటానికి నిర్వచనాలు ఏమీ లేవు. అలా నిర్వచించడానికి ఈ మానవ ఇంటెలిజెన్స్ పరిధిలో లేదు. అవతార యొక్క ఇంటెలిజెన్స్ అనంతం అన్నమాట అని చెప్పవచ్చు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ అనే వేదవాక్యాలు అవతార విషయంలో 100% కరెక్టు. ఇంచేతంటే బ్రహ్మ పదార్థం అంటే అవతార్ కనుక అవతార్లను ప్రభువు, భగవాన్, దైవ సందేశకులు వంటి పేర్లతో సంబోధించుకోవచ్చు. విష్ణు సహస్రనామములు అన్నిటితోనూ సంబోధించవచ్చు. భూమి మీద ఈ లోకంలో సమస్త మానవజాతి ప్లస్ సమస్త జీవజాతుల నెగిటివ్ శక్తులను ఎదురొడ్డి నిలువరించగల పాజిటివ్ శక్తిని ఒక అవతార్ కలిగి ఉంటారు.
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. విద్యా వినయములు గల బ్రాహ్మణుడు, చండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు మొదలైన అన్ని జంతువుల అన్నిటి పట్ల కూడా సమదృష్టి కలవాడే పండితుడు. ఆత్మజ్ఞాన విశారదుడు అయిన వాడే పండితుడు. అందరినీ ఆత్మపరంగా చూసేవాడు. పండితుడికి ఏ గుణం కలవారైనా అందరూ సమానమే కదా. ఆవు వంటి శుద్ధ సాత్విక గుణం గల మనిషి అయినా, ఏనుగు వంటి సాత్వికుడైన మనిషి అయినా, రజోగుణం కలిగి కుక్క వంటి మనిషి అయినా, కుక్క మాంసం వండుకుని తినే అత్యంత తమో గుణం గల చండాలుడైనా సరే పండితుడికి అందరూ సమానమే. 540+ ఎనర్జీ లెవెల్స్ నుండి అలాంటి ఆనంద స్థితి ప్రవృద్ధమవుతూ ఉంటుందన్నమాట. వీరు సాధువులు, సన్యాసులు లేదా అవధూతలుగా పిలువబడుతూ ఉంటారు. వీరికి స్త్రీలైనా పురుషులైనా, ఏ దేశం వారైనా, ఏ కులం మతం వారైనా సరే అందరూ సర్వసమానమే. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే కదా మాస్టర్స్. 540+ ఎనర్జీ లెవెల్స్ నుండి జీవితం మల్టీ డైమెన్షనల్గా వికసిస్తూ ఉంటుంది. జీవితం పరిపూర్ణత్వం వైపు ప్రయాణిస్తుంది. 540+ యూనిట్ల వద్ద నిత్య శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటో వారు రుచి చూస్తారు. 540 శక్తి స్థాయిల నుండి అద్భుతాలు అనేవి సాధారణమైన విషయాలుగా మారిపోతాయి. మహాశక్తివంతమైన అద్భుతమైన విషయాలన్నీ తర్కం, హేతుబద్ధత, కారణ కార్య సంబంధమునకు సాధ్యం కానివి చాలా సాధారణమైన విషయాలుగా మారిపోతాయి. అటువంటి సంఘటనలు యథేచ్ఛగా తమంతట తాముగా చోటు చేసుకుంటాయి. పరమానంద శిష్యుల కథలోలాగా పరమానందీయ శిష్యులు తమ మూర్ఖత్వంతో ఏది చేసినా అది పరమానందయ్య పట్ల మరింత మంచి కార్యంగా మారింది కదా, అలా రూపాంతరం చెందిపోతూ ఉంటాయి. పరమానందయ్య ఖచ్చితంగా 540+ యూనిట్స్ గల యోగి అయి ఉంటాడనమాట. ముమ్మిడివరం బాలయోగి, పెనుమత్స మహాయోగిని, చీమటం అమ్మ, శ్రీ పాకలపాటి గురువుగారు, కాశిరెడ్డి నాయన, నెల్లూరు వెంకయ్య స్వామి, త్యాగయ్య, యోగి వేమన, ఇలా ఎందరో మహానుభావులు, సత్పురుషులు 540+ శక్తి స్థాయిలు కలవాళ్ళనమాట. వాళ్ళందరూ కూడా 540 శక్తి స్థాయిలలోని వారికి ఈ లోకపు ఆచార్య వ్యవహారాలతో కానీ కట్టుబాట్లతో కానీ ఏ మాత్రము పట్టించుకునే స్థితి ఉండదు. వారి బ్రహ్మానందంలో వారు మునిగి తేలుతూ ఉంటారు. దీపం వెలుతురుని ఇస్తున్న మాదిరిగా వారు పాజిటివ్ వైబ్రేషన్స్ని అలా వెదజల్లుతూ ఉంటారన్నమాట. దీపం ఎలాగైతే వెలుతురుని అంతటా ప్రసరింపజేస్తుందో అలాగా వాళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ని వెదజిమ్ముతూ ఉంటారనమాట. 540 ఎనర్జీ లెవెల్స్ గల సజ్జనులు అంటే సాధువులు ఏది చేపట్టినా, ఏ కార్యములు తలపెట్టినా చాలా అప్రయత్నపూర్వకంగా నెరవేరిపోతూ ఉంటాయి అన్నమాట. ఎంచేతంటే వారికి స్వంత లక్ష్యాలంటే ఏమీ ఉండవు. అన్ని లక్ష్యాలు ప్రపంచ శ్రేయస్సు కోసం అనే విధంగా ఉంటాయన్నమాట. 600+ యూనిట్ల శక్తి స్థాయిల వద్ద ఈ శక్తి స్థాయిలలో యోగులు, జ్ఞానులు ఉంటారనమాట. 10 లక్షల మందిలో ఏ ఒక్కరూ ఆ స్థాయికి చేరుకుంటారు. అతీంద్రియ శక్తులు ఈ శక్తి స్థాయిలో చాలా ఆటోమేటిక్గా సిద్ధిస్తూ ఉంటాయన్నమాట. ఈ శక్తి స్థాయిల నుండి కర్త, కర్మ, క్రియ అనేవి ఉండవు. ఈ స్థాయిలలోని వారు ఆధ్యాత్మిక గురువులుగా లేక అజ్ఞానంలో ఉంటూ లోక కళ్యాణం కోసం పాటుపడే యోగులుగా, జ్ఞానులుగా, అజ్ఞాతంలో ఉంటూ లోక కళ్యాణం కోసం పాటుపడే యోగులుగా, జ్ఞానులుగా విరాజిల్లుతూ ఉంటారన్నమాట.
మరి కొంతమంది అయితే ఈ భౌతిక ప్రపంచంలో మహామేధావులుగా తయారయ్యి లోకక్షేమం కోసం పాటుపడతారు. మనం కొంతమంది జ్ఞాన యోగుల శక్తి స్థాయిలను పరిశీలించుకుందాం, మనం తెలుసుకుందాం. లావోట్టు 610 యూనిట్స్, స్వామి వివేకానంద 710 యూనిట్స్, స్వామి సచ్చిదానంద 602 యూనిట్స్, పరమహంస యోగానంద 540, జేమ్స్ అలెన్ 505, స్వామి బుద్ధానంద 485, శ్రీరామచంద్ర గురూజీ 540, కన్ఫ్యూషియన్ 590, గోపీకృష్ణ 545, కర్మప 630, మహేంద్రనాథ్ గుప్త గారు 505, మార్టిన్ లోథరన్ గారు 580, స్వామి ముక్తానంద గారు 655, భక్త రామదాసు 595, భగవాన్ నిత్యానంద ఇప్పటి వ్యక్తి కాదీన 500, రాధా కమల్ ముఖర్జీ 475, ప్లేటో 485, సిగ్మండ్ ఫ్రాయిడ్ 499. అలాగా వాళ్ళ శక్తి స్థాయిలు అలా ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని ఉదాహరణలు ఇంకా తెలుసుకుందాం మనం ముందు. ఓకే మాస్టర్స్, గొప్ప కళాఖండాలు, గొప్ప నిర్మాణాలు, గొప్ప చారిత్రక కట్టడాలు, గొప్ప గ్రంథాలు 600+ శక్తి స్థాయిలలో ఉంటాయి. 500+ యూనిట్స్ నుండి ఆధ్యాత్మిక చైతన్య పరిణామం సవ్యంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతుందని చెప్పడానికి వీలు లేదు. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించే క్రమంలో అడుగడుగున ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆది శంకరాచార్యుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్టు, శ్రీ రామానుజాచార్యుడు ఇలా ఎందరో యోగులు కష్ట నష్టాలు ఎదుర్కొన్న వారే కదా. ఎన్నో విధాలుగా కఠిన పరీక్షలు ఎదుర్కొని నిలబడిన వారే వాళ్ళందరూ కూడా. 500+ యూనిట్స్ నుండి ఆధ్యాత్మిక సాధన అంటే యోగ సాధన, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము మొదలైనవన్నీ స్పీడ్గా జరుగుతాయి అన్నమాట, వేగవంతం అవుతూ ఉంటాయి. చైతన్య పరిణామం వృద్ధి చెందే కొలది, శక్తి స్థాయిలు వృద్ధి చెందే కొలది కఠిన పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. 600+ యూనిట్స్ నుండి ఆధ్యాత్మిక పురోగతి నెమ్మదిగా కఠిన పరీక్షలు ఎదుర్కోవడంలో కొనసాగుతూ ఉంటుంది. 600+ నుండి జ్ఞానులు, యోగులు పరిపూర్ణమైన శాంతిని కలిగి ఉంటారు. 600+ ఎనర్జీ లెవెల్స్ నుండి జ్ఞానులకి ప్రకృతి రహస్యాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. ప్రకృతి పైన ఆధిపత్యం వస్తుంది. అతీంద్రియ శక్తులు పరిపక్వం అవడం ఆరంభమవుతూ ఉంటాయి. కాలజ్ఞానం, పరకాయ ప్రవేశం వంటి అతీంద్రియ శక్తులు ఆటోమేటిక్గా సిద్ధిస్తాయి. గ్రహాంతర వాసులతో సంభాషించగలుగుతారు. ఇతర లోక విషయాలు, ఇతర డైమెన్షన్ నుండి విషయ సేకరణ చేయగలుగుతారు. 500+ నుండి సూక్ష్మ శరీరయానం, భావాతీత స్థితి, ఆధ్యాత్మిక పురోగతి, ఆనందం, ప్రేమ, వసుధైక కుటుంబం, లోక సమస్త సుఖనో భవంతు వంటి మహత్తరమైన దివ్య గుణాలు చాలా ఆటోమేటిక్గా వస్తాయి, అలవడుతూ ఉంటాయి అన్నమాట. 500 యూనిట్స్ కంటే కింద స్థాయిలో గల శక్తి స్థాయిలలో ప్రాపంచిక వ్యామోహాలు, భౌతిక ఆకర్షణలు అనేవి ప్రాధాన్యత వహిస్తాయి. 500+ నుండి పైకి చైతన్య శక్తి స్థాయిలు వృద్ధి చెందే కొలది ఆధ్యాత్మిక వికాసం ఏకరీతిలో కాకుండా బహుముఖ రీతులలో విస్తరిస్తూ ఉంటుందన్నమాట. 600+ యూనిట్స్ నుండి ధర్మ సూక్ష్మాలు తెలుస్తూ ఉంటాయి. వారికి అపారమైన వివేకం, సంప్రజ్ఞత ఉంటుందన్నమాట వాళ్ళకి. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్త తత్వతః. వేలాది మందిలో ఏ ఒక్కడో మాత్రమే ఆత్మమోక్షానికి ప్రయత్నిస్తున్నాడు. అటువంటి వేలాది మంది యతులలో ఏ ఒక్కడు మాత్రమే తనను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. 600+ యూనిట్ల స్థాయిలలో 10 లక్షల మందిలో ఒక్కడు మాత్రమే ఈ స్థాయిని చేరుకుంటాడు. అతనిని జ్ఞాని, యోగి అని పిలుస్తామన్నమాట. నేను సర్వకాల, సర్వావస్థల, సర్వ పరిస్థితుల్లోనూ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మలు, ఆదిలోను, మధ్యలోను, అంతంలోనూ నేను అనబడే ఈ ఆత్మ ఉన్నాను అనే సత్యం
600+ యూనిట్స్ స్థాయి నుండే అర్థమవుతూ ఉంటుంది. అసలైన శూన్య స్థితి అనేది 600+ యూనిట్స్ నుండే ప్రారంభమవుతుందన్నమాట. 600+ యూనిట్స్ నుండి శక్తి స్థాయి నుండి మన మెదడు ఇతర లోకాలు, ఇతర డైమెన్షన్లోని మాస్టర్స్తో అనుసంధానింపబడడానికి గల పౌన పుణ్యాలను కలిగి ఉంటుంది. ఇది శాస్త్రీయ పరిశోధన ద్వారా, గణిత సిద్ధాంతాల ద్వారా ఖచ్చితత్వంతో నిరూపించబడింది. మనకు ఎదురవుతున్న ఈ లౌకిక వాస్తవంకు అతీతంగా అలౌకిక ఇంద్రియ జ్ఞానంలోకి, కాలం, దూరం అనే కాన్సెప్ట్లకు అతీతంగా ఈ మెదడు అనుసంధానింపబడి ఉంటుంది. నక్షత్రలోకవాసులు, ఇతర లోకవాసులు, ఇతర డైమెన్షన్లోని ఆధ్యాత్మిక గురువులతో అనుసంధానం అనేది 600+ యూనిట్స్ నుండి పరిపక్వ స్థితిని చేరుకుంటాయి. అంతేకాని 500+ యూనిట్స్లో ఉన్నవారు ఇతర లోకవాసులు, నక్షత్రలోకవాసులు, గ్రహాంతరవాసులతో అనుసంధానం పడతామని ఆశించటం ఒట్టి భ్రమ. ఈ మెదడు 600 యూనిట్స్ నుండి ఈ బ్రహ్మాండ విశ్వంలో హలోగ్రామ్గా పనిచేస్తుంది. చూడండి, మన అంతరంగంలో కనుక్కున్నదే ఈ విశ్వంలోనూ అదే ఉంటుంది అనే ఎరుకత 600+ యూనిట్స్ శక్తి స్థాయిల నుండి తెలుస్తుందన్నమాట. ఆధ్యాత్మిక చైతన్య పరిణామం అనేది ఒక నదీ ప్రవాహం వలె, ఈ ప్రకృతి వలె నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది. నది ప్రవాహం ఏ విధంగా నిరంతరము కొనసాగుతుంటుందో ఆధ్యాత్మిక పురోగతి కూడా నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ ఆగిపోయే ప్రక్రియ కాదు. 600+ యూనిట్ల శక్తి స్థాయిల నుండి దేహం పట్ల భ్రాంతి తొలగిపోతుంది. భౌతికంగా దేహంనకు సంక్రమించిన వ్యాధులు నయం కాకపోయినా దేహంనకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేది ఉండదు. భౌతిక విషయ వాసనలు, భౌతిక నిర్వచనాలు అనేవి ఇక ఉండవు. దేహం పట్ల, ఈ ప్రాపంచిక విషయాల పట్ల సాధారణ మనుషులు ఇచ్చే నిర్వచనాలు ఈ యోగులకు, జ్ఞానులకు వర్తించవు. 600+ యూనిట్స్ నుండి సర్వసంగ పరిత్యాగం అనేది ఉంటుంది. కనుక లౌకికంగా మానవులకు ఉండే బాధ, దుఃఖం అనేవి జ్ఞానులకు, యోగులకు ఉండవు. సర్వసంగ పరిత్యాగం చేసిన తర్వాత బాధ, దుఃఖం అని ఇంకెక్కడ ఉంటాయి? సచ్చిదానందం అనేది ఈ స్థాయిలోనే సాధ్యం. అన్నమాచార్యులు ఈ స్థితిని పొందారు కాబట్టే ఆయన కీర్తనలన్నీ సచ్చిదానంద గురించే ఉంటాయి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయం అని అన్నమాచార్యుల వారికి ఎటు చూసిన బ్రహ్మ పదార్థమే దర్శనమిచ్చింది. సచ్చిదానందమును ఆస్వాదించిన తర్వాతే త్యాగరాజుల వారి నుండి ఆ కీర్తనలు ఈ లోకానికి అందాయి. అంతా రామమయం అని శ్రీ భక్త రామదాసు తన్మయత్వం చెందింది ఈ స్థాయిలోనే. ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదం ఐతరేయ ఉపనిషత్తులో ఉందన్నమాట. అహం బ్రహ్మాస్మి యజుర్వేదం బృహదారణ్యోపనిషత్తులో ఉంది. తత్వమసి సామవేదం చాందోగ్యోపనిషత్తులో ఉందన్నమాట. అయమాత్మ బ్రహ్మ అధర్వణ వేదం మాండుక్యోపనిషత్తులో ఉంది. ఆత్మజ్ఞానమే బ్రహ్మ పదార్థం అయి ఉన్నది. ప్రజ్ఞానం బ్రహ్మ, నేను అను ఈ ఆత్మ బ్రహ్మ పదార్థాన్ని, అంటే మహామూల చైతన్యం. నీవు కూడా అదే మూల చైతన్యమే. ఈ ఆత్మయే ఆ బ్రహ్మ పదార్థము. 600+ యూనిట్స్ నుండి పై వాక్యాలన్నీ కూడా అనుభవంలోకి వస్తాయన్నమాట. శక్తి స్థాయిలో వృద్ధి చెందే కొలది నేను బ్రహ్మ పదార్థమును అనే ఎరుక స్వానుభవంగా క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. శక్తి స్థాయిలు 700+ యూనిట్స్ నుండి 999 యూనిట్స్ వరకు అవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ శక్తి స్థాయిలలో మహాయోగులు, మహాజ్ఞానులు ఉంటారు. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న వేదవాక్యాలు, ఉపనిషత్ వాక్యాలు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ 100% వాళ్ళకి వర్తిస్తాయి. మహాయోగి, మహాజ్ఞాని అయిన వారు తాను మరి ఈ విశ్వం ఒక్కటే అంటే ఏకత్వ భావన అనే స్థితిలో ఉంటారన్నమాట.
ధర్మ సూక్ష్మాలు, ప్రకృతి రహస్యాలు, జీవిత రహస్యాలు, లోకం పోకడ, కాలజ్ఞానం వంటి ఎన్నో విషయాలపై వారికి సర్వ అధికారాలు కలిగి ఉంటారు. వారు ప్రకృతిని, భూమిపై గల భౌతిక సంఘటనలను, ఆధ్యాత్మికతను ప్రభావితం చేయగల సర్వ సమర్థతలను కలిగి ఉంటారు. 700, 710, 770, 800, 850, 900, 990, 999 ఇలా శక్తి స్థాయిలో వృద్ధి చెందే కొలది వారి యొక్క మహిమాన్వితమైన శక్తులు వృద్ధి చెందుతూ ఉంటాయి. 700+ నుంచి యూనిట్స్ నుంచి జ్ఞానోదయం వికసిస్తుంది. వారు ముక్త పురుషులు, మోక్ష ప్రాప్తి పొందిన వారుగా ఉంటారు.